అనుగ్రహించినటువంటి కృపను బట్టి యూత్ మీట్ మనం కలిగి ఉన్నాం, యవనస్తుల కూడిక. సో చేరి వచ్చినటువంటి మీ అందరి ప్రజెన్స్ ను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఖచ్చితంగా దేవుడు యవనస్తులతో మాట్లాడతాడు. 40 years బిలో ఉన్న అందరూ కూడా యవనస్తులే. ప్రైజ్ గాడ్. ఓకే, డోంట్ ఫీల్ దట్ మేము 20 క్రాస్ అయ్యాం, 25 క్రాస్ అయ్యాం, మేము యూత్ కాదేమో అని అనుకోవద్దు. అకార్డింగ్ క్రిస్టియానిటీ బిలో 40 మన యవనస్తులుగానే కన్సిడర్ చేయొచ్చు. ఇంకొక రెండో విషయం ఏంటంటే, ఆత్మీయంగా మన ఆత్మీయ జీవితాన్ని ఆరంభించిన తర్వాత ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్న కొలది మన యొక్క వయసు అనేది కౌంట్ చేసినప్పుడు కూడా దానిని యవ్వనం కిందే మనం తీసుకోవచ్చు. ఓకే, ముసలితనంలో కూడా దేవుని వాక్యం ఏమంటుందనంటే, దేవుడు వారికి నూతన బలాన్ని ఇస్తాడంట. కాబట్టి ఎవరు కూడా వయసును బట్టి యవనస్తులం కాదేమో, ఈ వాక్యం వాళ్ళకేమో, ఇంకా నాకంటే వయసులో చిన్నోళ్ళకేమో, నేను కొంచెం పెద్దవాడిని, అలాగ ఆలోచన చేయాల్సినటువంటి పని లేదు. సో మనం స్టార్ట్ చేసుకుందాం. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆలోచన ఈ దినం ఏందనంటే, సంసోను జీవితంలో నుంచి ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని నేర్చుకోవడానికి దేవుడు మనకు ఆలోచన ఇచ్చాడు. సో ఒక మైటీ పర్సన్ అండ్ మైటీ వారియర్ అండ్ గ్రేట్ ఫైటర్ ఎలాగ హతసాక్షి అయ్యాడు, కారణం ఏంటి, ఈ మధ్యలో ఉన్నటువంటి స్టోరీని మనం ఈ దినం చూస్తున్నాము. న్యాయాధిపతుల గ్రంథంలో దేవుడు ఎంతో శ్రేష్టమైనటువంటి విషయాన్ని సంసోను జీవితం నుంచి మనతో ఈ దినం మాట్లాడబోతా ఉన్నాడు. 14 నుంచి 16 వరకు ఉన్నటువంటి ఈ యొక్క అధ్యాయాల్లో, మరి ముఖ్యంగా మనం 2 అధ్యాయాల్లో ఈ యొక్క సన్నివేశాన్ని మనం చూస్తాం. 13వ అధ్యాయంలో చూసినప్పుడు సంసోను యొక్క జననం అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. ఒక చక్కటి కుటుంబంలో గాడ్లీ పేరెంట్స్ కి సంసోను జన్మించడం అనేది జరిగింది. దేవుడు తానే ప్రత్యక్షమై యెహోవా దూతగా ఎప్పటి నుంచో నిజంగా వారి కుటుంబంలో బిడ్డలు లేరు, దేవుడు కనికరించి వారికి ఒక కుమారుని ఇచ్చాడు, వాగ్దాన పుత్రుడు. ఎటువంటి పుత్రుడు అంటే, ఇతడు రక్షకుడుగా, శత్రువుల చేతుల నుంచి విడిపించేవాడిగా ఆ తల్లిదండ్రులకు ఇవ్వబడ్డాడు. అతన్ని పెంచే విషయంలో కూడా తల్లిదండ్రులకు ఎంతో గొప్ప బాధ్యత అప్పచెప్పబడింది. వారు అంత బాధ్యత తీసుకోవాలి, బిడ్డను కూడా అదే రీతిగా అంత పవిత్రతతో పెంచాల్సిన వారుగా ఉన్నారు. ఆ క్రమంలో వారు పెంచారు దేవుడు అనుగ్రహించినటువంటి కృపలో. మనం సంసోను జీవితాన్ని చాలా ఎక్కువ మార్లు ఇప్పటి వరకు విన్నాం. మనం ఒక చిన్న బ్రీఫింగ్ అనేది చూద్దాం సంసోను జీవితం గురించి. మనం ప్రతి ఒక్క విషయంలో ఈ దినం లోతుగా వెళ్తాం. మనకు అనుగ్రహించబడినటువంటి సమయంలో చాలా చక్కటి విషయాలు ఇక్కడి నుంచి మనం నేర్చుకుంటాం. సంసోను తను పురుషుల ముందు ఎంతో ధైర్యంగా, బలంగా నిలబడేవాడు. అతడు బలాఢ్యుడుగా, ఒక యోధుడుగా వాళ్ళ ముందు నిలబడేవాడు. కానీ స్త్రీల ముందుకు వెళ్ళేట వరకు సంసోను ఎంతో బలహీనుడుగా, వీక్ పర్సన్ గా ఉండేవాడు అనమాట. ఎంత వీక్ పర్సన్ అంటే, వాళ్ళు కన్నీరు పెడితే చాలు తన యొక్క రహస్యాలన్నీ కూడా బయటికి చెప్పేసేవాడు. అటువంటి సంసోను తర్వాత దేవుని యొక్క ఆత్మ సంసోను మీదకి బలంగా, బహుబలంగా వస్తూ ఉండేది. దేవుని యొక్క ఆత్మ చేత అతడు బలమైన కార్యాలు, శూర కార్యాలు కూడా చేస్తూ ఉండేవాడు. అట్ ది సేమ్ టైం తన యొక్క శరీరం యొక్క బలహీనతను బట్టి ఆ శరీర కార్యాలను కూడా బయటికి తీసుకొస్తూ జరిగిస్తూ ఉండేవాడు. ఇంకా దేవుని యొక్క గొప్ప యుద్ధాలను శత్రువుల మీద, శత్రు సైన్యం మీద ఈ యొక్క సంసోను జరిగిస్తూ ఉండేవాడు పగటి వేళ. కానీ రాత్రిపూట తన యొక్క శరీర సంబంధమైన బలహీనమైనటువంటి కార్యక్రమాలు, చీకటి కార్యక్రమాలు అతడు చేస్తూ ఉండేవాడు. దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తూ ఉండేవాడు రాత్రి వేళ. ఎంత వ్యత్యాసం ఉందో చూసారా? పగలేమో దేవుని ఆత్మపూర్ణుడై దేవుని యొక్క యుద్ధాలు చేస్తూ, శత్రువుల్ని ఓడిస్తూ, శూరకార్యాలు చేస్తున్నాను, బలాఢ్యుడను, గ్రేట్ ఫైటర్ని, వారియర్ని అని చెప్పుకుంటూ
రాత్రిపూట ఆజ్ఞ అతిక్రమం చేస్తూ ఉండేవాడు. చీకటిలో ఒంటరిగా ఉన్నప్పుడు, ఏకాంతంలో ఉన్నప్పుడు పాపాన్ని జరిగించేవాడు. దేవుని భయం లేకుండా ఉండేవాడు. పాపంతో పెనుగులాడుతూ ఉండేవాడు. పాపంతో ఓడించబడుతూ ఉండేవాడు. పాపంతో స్నేహం చేస్తూ ఉండేవాడు. పాపపు విషయాన్ని దినదినం తన యొక్క గుండెల్లోనికి, జీవితంలోనికి తీసుకుంటూ ఉండేవాడు. సంసోన్ అంటే అర్థము సన్నీ, లేకుంటే బ్రైట్నెస్. ఎలా అంటే పొద్దు అంటాం కదా, సూర్యోదయంలో వచ్చే కాంతి. సో అలాంటి మీనింగ్ శాంసన్ అంటే మీనింగ్ బ్రైట్నెస్, ప్రకాశము అని. తన తల్లిదండ్రులు పెంచుతూ ఉన్నప్పుడు బిడ్డ ఎదుగుతూ దేవుని యొక్క భయభక్తులో ఉండి అతడు నిజంగా దేవుని యొక్క బలాన్ని పొందుకుంటూ దేవుని కార్యాలు చేస్తూ ఉన్నాడు అని తల్లిదండ్రులు తన జీవితంలో ఒక వెలుగు లాంటి పొద్దుని, సూర్య తేజస్సును, ప్రకాశాన్ని చూశారు. కానీ పాపం అతని జీవితంలోకి వచ్చి అతనిలో చీకటి కలగజేస్తూ ఉంది. అతడు పాపముతో ఆటలాడుతూ ఉన్నాడు. ఇలానే గ్రాడ్యువల్ గా దినాలు గడుస్తున్న కొలది తన యొక్క వెలుగు చీకటిగా మార్చబడుతూ వెళ్ళిపోయింది. ఒకరోజు అదే చీకటి తన్ని గాఢాంధకారంలోకి, భ్రష్టత్వంలోనికి ఈడ్చుకుంటూ వెళ్ళిపోయింది. అతడు అన్యుల యొక్క దేవాలయంలో, అన్యజనుల మధ్యలో, ఆ దేవాలయము కింద హతసాక్షిగా చచ్చి పడిపోయాడు. సాడ్ అండ్ టు ఏ ప్రామిస్ లైఫ్. వాగ్దానం చేయబడినటువంటి జీవితానికి, వాగ్దానం చేయబడినటువంటి వ్యక్తికి ఒక దురదృష్టకరమైనటువంటి బాధను కలిగించే ఎండింగ్ అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ మనం మరి ముఖ్యంగా 13వ అధ్యాయంలో చూస్తే అతనికి 3 బాధ్యతలు ఇవ్వబడ్డాయి. సో దాని గురించి నేను వివరించను, అది మన సబ్జెక్ట్ కాదు ఇవాళ. మనం దేవుడు కృపను గ్రహించినప్పుడు, క్యారెక్టర్ స్టడీ చేసినప్పుడు సంసోను జీవితం గురించి మనం పూర్తిగా చూద్దాం. 4 అధ్యాయాలు ఉన్నటువంటి విషయం. సంసోను దేవుని చేత పిలువబడ్డాడు, ఎన్నిక చేయబడ్డాడు, వాగ్దాన పుత్రుడిగా తల్లిదండ్రులకు ఇవ్వబడ్డాడు. ఇజ్రాయిల్ ప్రజలకు రక్షకుడుగా, ఇడిపించేవాడుగా, నాయకుడుగా, న్యాయాధిపతిగా అనుగ్రహించబడ్డాడు. అతని జీవితానికి గొప్ప ఉద్దేశం ఉంది. తనకు తెలిసి దేవుని దృష్టిలో కూడా గొప్ప ఉద్దేశం ఉంది. ఇక్కడ మొదటి వచనం 13వ అధ్యాయంలో చూస్తే అక్కడ ఫిలిస్తీన్లు, శత్రువులు ఇజ్రాయిల్ ప్రజల్ని, యూదుల్ని ఏలుబాటు చేస్తా ఉన్నారు. దేవుడే అప్పచెప్పాడు 40 సంవత్సరాలు. అయితే విడిపించేవాడు ఉండాలి. ప్రజలను సరైన మార్గంలో నడిపించి, నాయకత్వాన్ని వహించి విడిపించేవాడు ఉండాలి. ఇతడు ఇప్పుడు ఆ నేషన్కి ఎలా ఉన్నాడు? ఈ హ్యాడ్ ఎ నేషన్ టు ప్రొటెక్ట్. ఆ యొక్క ఫిలిస్తీన్ల చేతిలో నుంచి తన యొక్క జాతిని, తన యొక్క ప్రజలను విడిపించేవాడుగా ఉండాలి. తర్వాత చూసినప్పుడు ఇంకా 2వ వచనం నుంచి దేవదూత, యెహోవా దూత ఖచ్చితంగా సంసోన్ని తల్లిదండ్రులకు ఇవ్వడంలో ముఖ్య ఉద్దేశాన్ని అక్కడ తెలియజేశాడు. రక్షకునిగా, విడిపించేవానిగా దేవుడు నీకు కుమారుని అనుగ్రహిస్తున్నాడు, కాబట్టి మీరు ఇలాగా అతన్ని ప్రతిష్ఠించాలి, ప్రత్యేకించాలి. పాపం మీలోనికి రాకూడదు, ఆ బిడ్డలోనికి కూడా వెళ్ళకూడదు అని ఎంతో ఖచ్చితత్వాన్ని చెప్పాడు. కాబట్టి ఈ హ్యాడ్ ఎ గాడ్ టు సర్వ్. అతడు సేవించవలసినటువంటి దేవుడు అతనికి ఉన్నాడు. సో ఆ విషయం ఎన్నడూ సంసోను మర్చిపోకూడదు. ఇంకా ఈ విషయంలో మనం ముందుకి చూసినప్పుడు 6వ వచనం నుంచి 25వ వచనం వరకు, ఆ చివరి వరకు చూసినప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. అతనికి ఒక మంచి కుటుంబం ఉంది, గాడ్లీ పేరెంట్స్ ఉన్నారు, దైవభక్తి కలిగినటువంటి తల్లిదండ్రులు. ఆ ఇంటి సాక్ష్యానికి తగినట్టుగా, దేవుడు ఎన్నిక చేసిన దానికి తగినట్టుగా, అక్కడ ఉన్నటువంటి సమాజానికి ఈ కుటుంబం నుంచి ఇచ్చే సాక్ష్యానికి తగినట్టుగా అతడు బ్రతికి ఉండాల్సినది. He had a godly home to honor his parents. బట్ అలాగా మనం చూసినప్పుడు ఆ విషయంలో కూడా అతడు తప్పిపోయిన వాడుగా ఉంటాడు 13వ అధ్యాయంలో. ఇది చూడండి, యవనస్తులు, స్త్రీ పురుషులు ఎవరి ఉద్దేశంలో అయినా సరే, ఎవరి జీవితంలోనైనా సరే ఈ 3 ఖచ్చితంగా ఉంటవి. అను కదా, మనకి సేవించాల్సిన దేవుడు ఉన్నాడు, ఆయన ఎన్నిక చేశాడు, మనల్ని రక్షించాడు, ఆయన యొక్క జనాంగంలోనికి, ఆయన సంఘంలోనికి తీసుకొచ్చాడు అని మనం నమ్ముతున్నాం.
కాబట్టి మనం చాలా ఖచ్చితంగా ఈ విషయంలో మనం పిలుచుకున్నటువంటి దేవుని సేవించే వారు ఉండాలి. ఎలా సేవించాలి? భయభక్తులతో ఆయనను సేవించేందుకు మనం ఇష్టపడుతూ ఉండాలి. తర్వాత ఇంకొక రెండో విషయం చూసినప్పుడు, దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడు అంటే, మనం అంతకుముందు సెషన్‌లో ఒకటి చూసాం. దేవుని యొక్క నామాన్ని మహింపరిచేందుకు, ఆయన రాజ్యాన్ని కట్టేందుకు మనం చేయాల్సినటువంటి పరిచర్య మనం చేసేందుకు. నీ రాజ్యం వచ్చునుగాక అంటే, ఆయన రాజ్యం వచ్చింది ఇప్పుడు. ఆయన రాజ్యాన్ని కట్టాల్సిన బాధ్యత మనది. ఆయన రాజ్యంలో యుద్ధాలు చేయాలి, ఆత్మీయ పోరాటం చేయాలి. సో దానికోసం మనం పిలువబడ్డాం. అండ్ మనం ఉంటున్న కుటుంబం, అది మన కుటుంబం, మన వ్యక్తిగత జీవితం. రెండోది వచ్చి మనం ఉన్నటువంటి సంఘం, అక్కడ సాక్షార్థమై మనం జీవించాలి. సో దానికోసం కూడా పిలువబడ్డాం. ఈ 3 ప్రదేశాల్లో మనం ఎలా ఉన్నాం? మనం మన తల్లిదండ్రులకి దేవుడు కృప వల్ల అనుగ్రహించబడ్డాం కదా. దేవుడు ఏమంటాడు? కుమారులు కుమార్తెలు నేనిచ్చు బహుమానం అంటున్నాడు. వారు నా యొక్క స్వాస్థ్యము అని చెప్పేసి అన్నాడు. నా ఆస్తి నా బహుమానం. కాబట్టి ఆ విషయంలో మన దేవుని యొక్క ఆస్తి, మనం ఆయన బహుమానం కాబట్టి మనం ఎలా ఉంటున్నాం అనేది కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఈ యొక్క సంసోన్ జీవితంలోనికి మనం వద్దాం. సంసోన్ జీవితంలోకి వచ్చినప్పుడు ఇక్కడ కొన్ని ఘట్టాలు మనం చూస్తే, సంసోన్ యొక్క జీవితంలో 14వ అధ్యాయం 1-2 వచనాలు చదువుదాం. 14వ అధ్యాయం 1-2 వచనాలు. సంసోను తిమ్నాతునకు వెళ్లి తిమ్నాతులో ఫిలిష్తీ కుమార్తెలలో ఒకటిని చూచెను. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిష్తీల కుమార్తెలలో ఒకటిని చూచి తిని, మీరు ఆమెను నాకిచ్చి పెళ్లి చేయవలెనని తన తల్లిదండ్రులతో అనగా. చాలు. తన తల్లిదండ్రులతో అనగా అతడు ఏమంటున్నాడంటే, తిమ్నాతుకు నేను వెళ్ళా అంటే అది ఫిలిస్తీయ పట్టణం. ఫిలిస్తీయ దేశంలో 5 ముఖ్యమైన పట్టణాలు ఉన్నాయి. 5 ముఖ్యమైన పట్టణాల్లో ఒక పట్టణానికి వెళ్ళాడు, తిమ్నాతుకి వెళ్ళాడు. అక్కడ ఒక ఫిలిస్తీయ స్త్రీని చూశాడు, ఫిలిస్తీయన్ అమ్మాయిని చూశాడు. తను ఎంత అందంగా ఉందంటే తన కన్నులకి, ఇక తన మనసుని అక్కడ పారేసుకున్నాడు, తన మీద పాడేసుకున్నాడు. తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి అంటా ఉన్నాడు, ఆమె నాకు నచ్చింది, నా కన్నులకు నచ్చింది, నాకు ఇష్టమైంది, కాబట్టి నాకు ఆమె కావాలి, ఆమెను తీసుకొచ్చి నాకు వివాహం చెయ్యండి అని ఇక్కడ సంసోను తన తల్లిదండ్రులకు చెబుతా ఉన్నాడు. ఈ యొక్క సన్నివేశాన్ని కనుక మనం చూస్తే, సంసోను పడిపోవడం అనేది, ఆత్మీయంగా పడిపోవటం అనేది ఒకేసారి జరగల. మనం 16వ అధ్యాయం వరకు ఈ యొక్క సంసోను యొక్క జీవితాన్ని మనం చూస్తూ, ఆయన యొక్క జీవిత జర్నీని మనం చూస్తూ ఉంటే, ఆ జర్నీలో మనం కూడా వెళ్ళగలిగితే అర్థమవుతూ ఉంటది, అది క్రమక్రమంగా జరిగింది సంసోను పడిపోవడం అనేది. అతడు దుష్టత్వంలోకి అంతకంతకు దిగజారిపోతూ కూరుకుపోతూ వెళ్ళాడు. అది ఎక్కడ ఆరంభమైందంటే, మొదటి అడుగు ఇక్కడే ఆరంభమైంది. మొట్టమొదటి అడుగు ఇక్కడే ఆరంభమైంది. అతను ఖచ్చితంగా తెలుసు, అతడు ఎదిగిన వాడు, యవనస్తుడు, అతనికి ప్రత్యేకమైన పిలుపు ఉందని తెలుసు, దేవుడు తన ఎడల ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి ఉన్నాడని తెలుసు, ఇజ్రాయేలీల్ని ఆ ఫిలిస్తీ యొక్క సైన్యం నుంచి విడిపించే నాయకుడని తెలుసు, న్యాయాధిపతి అని తెలుసు, దేవుడు రక్షకుడుగా అతన్ని ప్రజల కోసం నియమించుకున్నాడని తెలుసు, అతడు అభిషేకించబడిన వాడు, దేవుని ఆత్మ అతని మీదకి బలంగా వస్తుంది అని తనకు తెలుసు. తను నాజీరు చేయబడిన వాడు అంటే ప్రత్యేకించబడిన వాడు, ప్రతిష్ఠితుడు. అతడు ఎంత పవిత్రంగా ఉండాలనంటే చచ్చిన శవాన్ని కూడా ముట్టకూడదు. అది ఇజ్రాయేలు సమాజంలో ఉండే, అది ఒక చనిపోయిన ఏ కళేబరమైన తను ముట్టకూడదు. తన జుట్టుని బారుగా పెంచుకోవాలి, అది ప్రతీక గుర్తు. అలాగే తను మామూలు ద్రాక్షారసం తాగకూడదు, మద్యం లాంటి ద్రాక్షారసం కూడా తను తాగకూడదు. ఇలాగ తన్ను తాను ఎంతో ప్రత్యేకించుకుని ఉండాలి. ఇంకా దేవుని యొక్క వాక్యానుసారంగా, ధర్మశాస్త్రానికి అనుగుణంగా, నిబంధనలకు అనుగుణంగా ఖచ్చితంగా నడవాలి అతను. ఒక మోషేలాగా, ఒక యెహోషువ లాగా, ఒక కాలేబు లాగా, వాళ్ళందరూ అంతకుముందు ఉన్నారు కదా, అలాగా నడవాల్సినటువంటి వ్యక్తి ఇతను. ఇవన్నీ తెలుసు సంసోనికి. కానీ ఈ అన్ని విషయాల్లో అతడు ఎలా ఉన్నాడంటే, తను వ్యతిరేకంగా క్వైట్ ఆపోజిట్ గా వెళతా ఉన్నాడు. క్వైట్ ఆపోజిట్ గా
మన 13వ అధ్యాయంలో 3-5 వచనాల్లో యెహోవా దూత అంటే దేవుడే స్వయాన యేసుక్రీస్తు ప్రభు పాత నిబంధనలో యెహోవా దూత అంటే యేసుక్రీస్తు. ఆ దేవుడే చెప్పాడు ఎలా నడుచుకోవాలో, ఎలా ప్రత్యేకించబడాలో. దానంతటికి అపోజిట్ గా వెళ్ళిపోతూ ఉన్నాడు. మొట్టమొదటి అడుగు అక్కడ ఆరంభమైంది. ఎక్కడైతే సాతాను యొక్క పథకాలు అమలు చేయబడతావో, ఎక్కడ అమలు చేయబడతాయి సాతాను యొక్క పథకాలు? తన సింహాసనం, తన రాజ్యం ఉన్నటువంటి స్థలంలోనే కదా. అతడు శత్రు సామ్రాజ్యంలోకి వెళ్ళాడు. ఫిలిస్తీయులు, కనానీయులు అన్నప్పుడు బైబిల్లో 2 విభాగాలకి గుర్తు. కొన్ని సందర్భాల్లో ఫిలిస్తీయులు అన్నప్పుడు దేహదారుఢ్యం, వారు బలమైన ఎత్తైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు. వాళ్ళు సాతానికి గుర్తు. ఫిలిస్తీయుడు సాతానికి గుర్తు. శత్రువు అన్నప్పుడు సాతాను గుర్తుగా ఉన్నాడు. కానానీయులు అన్నప్పుడు వాళ్ళలో ఎన్నో భయంకరమైనటువంటి పాపాలు ఉంటాయి. వాళ్ళు చుట్టుపక్కలే ఉంటారు, బల్యం లాగా ఉంటారు. పాపం అన్నమాట. అది శరీరానికి గుర్తు. కనానీయులు అంటే శత్రు సమాజం ఉంటున్నటువంటి ఆ ప్రాంతంలోనికి ఎక్కడైతే సాతాను యొక్క ప్లాన్స్ ఇంప్లిమెంటేషన్ చేయబడతాయో ఆ ప్రదేశంలోనికి మనడు అడుగులు వేసుకుంటూ వెళ్ళాడు. ఏమని? నాకు తనిష్టమైనది, నేను తన్ను ప్రేమిస్తున్నాను, నా కనులకు చాలా అందంగా ఉంది అని చెప్పేసి తను వెళ్ళడం అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. పోరాటం చేయాలి, కానీ వాళ్ళ మధ్యలోనికి ఫెలోషిప్ కి ఇతడు వెళ్తా ఉన్నాడు. సైతాన్ నుంచి వచ్చే ఖచ్చితమైనటువంటి శోధనలు గనక తెలుసుకోకపోతే ఎంత నష్టం ఉంటుందనంటే, దేవుడు మనల్ని పిలుచుకున్నటువంటి పిలుపు మనం ఇందా చూసాం కదా, 3 ప్రత్యేకమైన పిలుపులు ఉన్నాయి. ఆ 3 ప్రత్యేకమైనటువంటి పిలుపుల్లో ఖచ్చితంగా పోగొట్టుకోవడానికి ఆస్కారం అనేది ఉంటుంది. చాలా జాగ్రత్తగా మనం సాతాను యొక్క ప్రణాళికలను ఎరిగి, మన యొక్క పిలుపును కూడా ఎరిగి, క్రైస్తవునికి ఒక పిలుపు ఉంటుంది, వ్యక్తిగతమైనటువంటి జీవితానికి ఒక పిలుపు ఉంటుంది, అండ్ మన యొక్క సంఘానికి ఒక పిలుపు ఉంది, మన యొక్క కుటుంబానికి ఒక పిలుపు ఉంది. ఇన్ని విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా మన యొక్క ప్రతి అడుగు, మన యొక్క ప్రతి ప్రణాళికను మనం సరి చేసుకుని ముందుకెళ్ళాలి. లేకుంటే ఎక్కడికి వెళ్తామంటే కొన్ని సందర్భాల్లో సాతాను ఎక్కడైతే ఉండి పని చేస్తాడో, వాడి ప్రణాళిక ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి ఆగాల్సి వస్తుంది. సో అక్కడ చాలా కష్టమైనటువంటి పనిలో మనం పడతాం. ఇక్కడ అతని యొక్క నడిపింపు ఆలోచన మనం చూస్తే, సంసోన్ యొక్క నడిపింపు ఆలోచన కనుక చూస్తే 3వ వచనంలో అతడు ఏమని అంటున్నాడనంటే, తల్లిదండ్రులతో అంటున్నాడు. తల్లిదండ్రులు అంటున్నారు అతనితో. మొదట వారు తల్లిదండ్రులు అంటారు, నీ స్వజనుల కుమార్తెల్లో గాని, నా జనులలోనే గాని, అంటే నీ యొక్క యూదుల్లో, మా బంధువుల్లో స్త్రీ లేదనుకోని, అంటే ఇక్కడ యోధా స్త్రీలు నీకు అందంగా కనపడలేదా? నీ కన్నులకు అందంగా కనపడలేదా? నీకు వాళ్ళు ఇష్టంగా లేరా? అలా కాకుండా నిబంధన లేనటువంటి సున్నతి పొందని ఫిలిస్తీన్ల నుండి కన్యకను తెచ్చుకున్నటకు వెళ్ళుచున్నావా అని కావలసినంత మందలింపు చేశారు, కావలసినంత హెచ్చరిక చేశారు. అయినా సరే అతడు ఏమంటున్నాడు? అందుకు సంసోను, ఆమె నాకిష్టమైనది. రెండో మాట, ఆమెను నా కొరకు తెప్పించుము. ఏమంటున్నాడు? ఆమె నాకిష్టమైనది, ఆమెను నా కొరకు తెప్పించుము. ఎంత భయంకరమైనటువంటి స్టేట్మెంట్. హెచ్చరిక ఇచ్చిన తర్వాత కూడా, అసలు తనేంటో మనమేంటో నిబంధన ఏంటో ఇంత గుర్తు చేసిన తర్వాత కూడా అతడు కన్నులతో చూసింది, మనసు ప్రేరేపించింది, హృదయంతో నింపబడింది, దానితోనే ఆలోచిస్తూ చూస్తూ నిర్ణయం కూడా చేస్తూ అండ్ దాన్ని డిక్లరేషన్ గా మార్చి బయటికి కావాలి, ఐ వాంట్ అని చెప్పేసి అంత బలంగా మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఇక్కడ ఇతరులో విశ్వాసం ఉన్నట, ఈ విశ్వాసానికి ఏమన్నా లేకుంటే ఆలోచన పుట్టించి ఈ మనస్సాక్షి మందంగా అంటే స్పష్టంగా తెలుసుకోలేదుగా, దాన్ని ఏమంటాం మనం? వాత వేయబడినటువంటి మనస్సాక్షి. అక్కడ ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది మనస్సాక్షికి అని అంటే, విశ్వాసంలో ఎక్కడో భ్రష్టత్వం వచ్చింది, విశ్వాసం లోపించింది, భ్రష్టత్వం వచ్చింది. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే
విశ్వాసం చేత నడుచుకోలేక చూస్తున్న దాన్ని బట్టి, మనసు ప్రేరేపిస్తున్న దాన్ని బట్టి, హృదయం నింపబడిన దాన్ని బట్టి ఇక్కడ ఆలోచన చేయడం అనేది జరుగుతూ ఉంది. దీన్ని బైబిల్లో మనం ఏమంటాం? వెలుచూపుతో నడుచుకోవటం. విశ్వాసంతో కాదు, వెలుచూపుతో నడుచుకోవటం అని చెప్పేసి మనం చెప్తాం. వెరీ కేర్ఫుల్ గా ఇక్కడ వినాలి. మనం ఏం చూస్తున్నామో, ఏం వింటున్నామో, ఏమి హృదయంలో తలస్తామో దాన్ని బట్టి నడుచుకుంటే చాలా ఘోరమైనటువంటి పరిస్థితుల్లోనికి అడుగులేస్తూ వెళ్ళి అంధకారంలో పడిపోతాం, మోసంలో పడిపోతాం. సాతాన్ యొక్క పథకంలో మనం ఏమైపోతానంటే గిలగిల తన్నుకులాడే ఒక పక్షిలాగా వలలో పడిపోతాం. మొట్టమొదట వాడు వేసిన ట్రాపే అది. ఏదైనా తోటలో ట్రాప్ వేసాడు. ఆ ట్రాప్ లో ఇద్దరు పడిపోయారు. ఏం చేశాడు ఆ ట్రాప్? ఒక్కసారి కంటితో చూడు అన్నాడు. అక్కడ అవ్వకి కంటితో చూసినప్పుడు చాలా అందంగా అనిపించింది, ఇష్టంగా అనిపించింది, మనసంతా కోరుకుంది, నోరంతా ఊరింది. వెంటనే వెళ్ళి నడుచుకుంటూ తుంచుకుని తెచ్చి ఇష్టపడి తినేసింది. తన భర్తకిచ్చింది. జరిగిన విషయం మనందరికీ తెలుసు. ఆ నష్టం ఎంత ఘోరంగా ఉంటుంది అనేది మనకి తెలుసు. యేసుక్రీస్తు ప్రభు అరణ్యంలో ఆయన దేవునితో సహవాసంలో ఉండి శోధించబడుతూ ఉన్న ఆ సమయాలలో శోధించబడుతున్నప్పుడు సాతాను ఏమన్నాడు? ఈ లోకాన్ని, ఈ లోకం యొక్క మహిమను, ఈ రాజ్యం యొక్క మహిమను అంతటిని కూడా చూపించాడు, కంటికి చూపించాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు పళ్ళ. సాతాను ఎంతో కుయుక్తితో పనిచేస్తాడో చూడండి. మన కంటితో ఏమి చూస్తున్నామో ఆ విషయాల్లో వెరీ కేర్ఫుల్ గా ఉండాలి. వెరీ కేర్ఫుల్ గా ఉండాలి. లేకుంటే వాడు వంచకుడు, మోసగాడు. ఖచ్చితంగా వాడు వల వేసి, వాడు ఈ వెర వేసి కంటికి పట్టేస్తాడు. సంసోను ఆ పరిస్థితిలో ఉన్నాడు. యోబు నుంచి ఒక చక్కటి విషయాన్ని నేర్చుకోవాలి. యోబు తను 80 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఒక బలమైనటువంటి, ఈ దినాల్లో ఈ జనరేషన్ ఉన్నటువంటి యవనస్తులు గమనించాల్సిన మాట, నిబంధనగా చేసుకోవాల్సినటువంటి మాట ఆయన మాట్లాడుతున్నాడు. 31వ అధ్యాయం యోబు గ్రంథం 31వ వచనం. 31వ వచనం. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, ఓకే, కన్నులను నేను ఎలాగూ చూచుదును? యోబు ఎప్పుడో ఉన్న వ్యక్తి. ఆయన గారు అబ్రహాము కంటే ముందు ఉన్న వ్యక్తి. ఆయన నిబంధన చేసుకుంటున్నాడు, కన్నులతో నిబంధన చేసుకుంటున్నాడు. గవర్నమెంట్ అక్కడ లేకుంటే అక్కడ శాస్త్రం ఇంకోటి ఏమీ లేదు. ఆయనే నిబంధన చేసుకుంటున్నాడు. ఏమని? నేను కన్యకలను నా కన్నులతో చూడ. కానీ ఇక్కడ సంసోన్ అయితే శత్రువుల బిడ్డల్ని నిబంధనకు వ్యతిరేకంగా తన పిలుపును మరిచి విశ్వాసాన్ని కనపరచలేక వాళ్ళని ప్రేమించాడు, వారిని కన్నులతో చూశాడు. ఆమె నాకు ఇష్టమైనది, ఆమె నా కన్నులకు సరి అయినది అని చెప్తున్నాడు. తన భాష ఏందనంటే నా కన్నులకు ఆమె సరి అయినది. అంటే నా హృదయానికి ఏం కావాలో, అసలు నా మనసు ఏమో కోరుకుంటుందో అంతే ఆమె, అట్టుంది. అందుకే డాడీ నేను చెప్తున్నాను అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో అలానే ఉంటారు కదా. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 25వ వచనం. మన కన్నులతో ఎలా చూడాలనంట అక్కడ దేవుడు రాయించాడు. సామెతల గ్రంథం 4:25. కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. మన కన్ను రెప్పలు అటు ఇటు కాదు. మన అటు ఇటు చూస్తున్నామనంటే మన మనస్సు మన యొక్క ఆధీనంలో, ఆత్మ ఆధీనంలో లేదు. దానికి ఇష్టం వచ్చినట్టు చూసేందుకు మనం దానికి పూర్తి స్వతంత్రాన్ని ఇచ్చేసామని అర్థం. కాబట్టి ఈ కన్నులతో నిబంధన చేసుకోవాలి. నేను ఎటు చూడాలి, ఎటు చూడకూడదు, ఆ నిబంధన ప్రకారం మనం ఉండాలి. అలా కాకుండా ఈ కంటికి స్వేచ్ఛ ఉంటే దాన్ని ఏమంటామంటే ద లస్ట్ ఆఫ్ ద ఐస్, నేత్రాశ. ఈ నేత్రాశ అనేది దేవుడి నుండి వచ్చినది కాదు అని యోహాను తన యొక్క పత్రికలో ఎంతో స్పష్టంగా ఆయన రాశాడు. తండ్రి నుంచి ఏ నేత్రాశ కలిగినది కాదు, ఇది ఈ లోకానికి సంబంధించినది. శరీరాశ, నేత్రాశ, జోపుడము అని ఎంతో స్పష్టంగా రాశాడు. ఇప్పుడు ఈ సంసోను నేత్రాశ ద్వారా నడిపించబడుతున్నాడు. శరీరం ప్రేరేపించగా కోరుకోగా ఆయన నెరవేర్చుకుని శత్రువు
సమాజంలోనికి, సాతాను యొక్క పథకంలోనికి వెళ్ళిపోతా ఉన్నాడు. ఇక్కడ నుంచి నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, చాలా మంది యవనస్తులు మరి ముఖ్యంగా వాళ్ళు ఇలాగా తల్లిదండ్రులు ప్రేమిస్తున్నారని, అడిగిందల్లా ఇస్తారని వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందనంటే, నాకు కావాలి, నాకు ఇష్టమైంది, సో అదంటే నాకు ఎంతో ఇష్టం, నాకు అవసరం ఉంది అని చెప్పేసి ఆశించింది పొందటం అనేది గొప్పదని, అది విజయం అని, ఏదో ఎవరో చెప్పారని ఖచ్చితంగా మొండి పట్టుదల పడతారు. ఎవరు చెప్పారు? మీ అవసరాలు, మీ కోరికలు మీకు సరైనవే అని, అది మీకు నిజంగా ఎంచుకునే స్వతంత్రం ఉంది ఆ సమయంలో అని ఎవరు చెప్పారు? అది వయసును బట్టి కదా వస్తది. అది జీవితంలో వచ్చే మెచ్యూరిటీని బట్టి కదా వస్తది, పరిపక్వతను బట్టి కదా. మరి ఆ మెచ్యూరిటీ అనేది ఎలా వస్తుంది? ఆ మెచ్యూరిటీ ఎలా వస్తుంది? వయసులో ఎదగాల. అనుభవం, తప్పులు చేసి దాని నుంచి పాఠాలు నేర్చుకున్న అనుభవంలో ఎదగాలి. తర్వాత అనుభవం ఉన్నటువంటి గాడ్లీ పర్సన్స్, విశ్వాసులతో మనం ఫెలోషిప్ చేయడాన్ని బట్టి వాళ్ళ అనుభవాల ఆలోచనలు కూడా మనలో పరిపక్వతను తీసుకొస్తాయి. మూడోదిగా దేవుని వాక్యాన్ని చదవటం, ప్రార్థన చేయటం, అలాగే దేవుని యొక్క జ్ఞానాన్ని అనుసరించి నడుచుకోవటాన్ని బట్టి పరిపక్వత అనేది, జ్ఞానం అనేది వస్తుంది. కాబట్టి అప్పుడే మనం ఏది అవసరమో, ఏది నిజంగా మన హృదయంలో దేవుడు పెట్టిందో, లేకుంటే మన శరీరం, మనం కన్ను కోరుకుంటుందో అర్థమవుతా ఉంటుంది. ఇలాంటి పరిపక్వత రాకోకుండా కోరుకుని మొండి పట్టుదల గనక కలిగి తల్లిదండ్రుల్ని, పెద్దలని ఇసికిస్తూ ఉంటే దాన్ని ఏమనాలంటే బుద్ధిహీనత అనాలి. దాన్ని ఏమనాలనంటే నాకు ఇష్టము, నాకు కావాలి, నచ్చిందని అంటూ ఉంటే దాన్ని మూర్ఖత్వం అని చెప్పేసి అనాలి. సో అలాగా ఉండకూడదు. ఈ యొక్క స్వాతంత్ర్యాన్ని అలాగే ఎన్నడూ వినియోగించుకోకూడదు. కాబట్టి కన్నుల విషయంలో, మనసు చెప్పేదాని విషయంలో, శరీరం ప్రేరేపించే దాని విషయంలో యవనస్తులు ఇప్పుడు శరీరం బలంగా పెట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా చాలా వెరీ కేర్ఫుల్ గా ఉండాలి. దేవుని వాక్యం చెబుతుంది, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ పురుషులు కొనియాడబడుదురు అనంటే, అందము అన్నప్పుడు మనం దీన్ని ఎలా చూస్తామనంటే, అందము, ఈ యొక్క సౌందర్యము అనేది మన కంటితో చూసేది. అంటే కంటితో చూసేది ఖచ్చితంగా మోసం చేస్తుంది. ఎందుకంటే ఈ కన్ను చాలా చెడింది. దీన్ని నియంత్రించడం అంటే, నలగొట్టుకోవడం అంటే, సాధువు చేయడం అంటే, అది నిజంగా దినదినం సిలువ వేసుకునేవాడు ఈ యొక్క మనోనేత్రాలను తెరిచి గనక చూస్తే తప్ప ఈ యొక్క కంటితో తనకు తానుగా ఏది చేసుకోలేడు. ఈ కంటితో కాదు చూడాల్సింది, మనలో ఉన్నటువంటి ఆత్మ నేత్రాలు ఉంటవి. ఇది శరీర నేత్రాలు, లోపల ఉన్నవి స్పిరిట్ ఐస్, ఆత్మ నేత్రాలతో చూడడం నేర్చుకోవాలి. అప్పుడు మనం ఎలా చూడాలో అలా చూస్తాం. ఎలా చూస్తాం? యేసుక్రీస్తు వలె దేవుడు చూపించేటట్టుగా వాక్యానుసారంగా మనం చూస్తాం. అది ఎప్పుడు చేయగలుగుతాం అంటే దేవుని యందు భయభక్తులు కలిగినప్పుడే చూస్తాం. కానీ సంసోన్ ఇక్కడ అలాగా నడుచుకోవట్లేదు. అతనికి పరిశుద్ధమైన నేత్రాలు లేవు. ఎందుకంటే హృదయం, మనసు అనేది భ్రష్టత్వంతో, విశ్వాసం లేనిదిగా, పిలుపును మరిచినదిగా, దేవునికి, దేవుని యొక్క నిబంధనకు వ్యతిరేకంగా వెళ్ళేదిగా ఉన్నది, వెలిచూపుతో ఉన్నది. కాబట్టి అలా ఉంది. ఇంక మనం ఈ విషయాన్ని చూసినప్పుడు ఇక్కడ 14వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూసాం. అతను ఏం చేస్తున్నాడు? తిమ్నాతుకు వెళ్ళి ఫిలిస్తీయుల కుమార్తెలో ఒకదాన్ని చూచెను అని. ఇంకా తన యొక్క మనసు ఎలా ఉందని తెలుసుకోవాలనంటే 16వ అధ్యాయంలో 1వ వచనంలో, తర్వాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యను ఒక దానిని చూచి ఆమె యొద్దకు చేరెను. ఎవరిని? వేశ్యను చూచి చేరెను. ఇక్కడే మరలా కింద 4వ వచనం, పిమ్మట అతడు సోరేకు లోయలో ఉన్న దెలీలా అను ఒక స్త్రీని చూచి మోహించాడు. అంటే ఇతడు పరిశుద్ధమైన కన్నుల చేత అతడు చూస్తూ, అంతరాత్మలో ఆత్మీయ మనోనేత్రాలతో అతడు చూస్తూ ముందుకు కొనసాగుతున్నాడా? వెలిచూపు వల్ల, ఈ శరీర సంబంధమైనటువంటి ఈ నేత్రాలతో శరీర సంబంధమైన వ్యక్తిగా చూస్తూ ముందుకెళ్తున్నాడా? చూసారా? అతడు వెలిచూపు వలన బయట శరీరంతో నడుచుకునేవాడుగా ఉన్నాడు. కానీ ఈ పై వచనాలను చూస్తే, ఈ వచనాలను చూస్తే ఎక్కడ కూడా విశ్వాసంతో
దేవుడు పిలుచుకున్న పిలుపుకి తగినట్టుగా నడుచుకుంటున్నట్టుగా మనం ఇక్కడ గమనించలేకపోతున్నాం. అతడే కావాలని శోధనలోనికి వెళతా ఉన్నాడు. శోధన అతని దగ్గరికి రాలా, అతడు శోధించబడలా. ఇతడే ఏం చేస్తా ఉన్నాడు? అడ్డదారిలో ఈ యొక్క పాపంలోనికి కొనసాగుతూ వెళ్తా ఉన్నాడు. జ్ఞాపకం పెట్టుకోవాలి, ఎప్పుడైనా శోధించడానికి ఏదైనా మీకు సమీపంగా ఉంటే దానితో చెలగాటమాడొద్దు, అక్కడే ఫెలోషిప్ చేయడానికి ఇష్టపడొద్దు. అది ఒక వ్యక్తి అయినా వస్తువు అయినా. కొంతమంది స్నేహితులు ఉంటారు, వాళ్ళు పాపంలో పట్టబడి ఉంటారు, ఇంకా వాళ్ళతో ఫెలోషిప్ కోరుకోవద్దు. కొన్ని స్థలాలు ఉంటవి, అవి పాప సంబంధమైనవి, ప్రభావితం చేయబడుతున్నవి పాపం చేత. నువ్వు అక్కడికి వెళ్ళొద్దు. ఖచ్చితంగా నీ శరీరం, మనసు కూడా ఓడించబడింది. నీ కన్నులు చెడు దృష్టితో చూస్తవి, నీకు ఆకర్షణ కలిగింది, నువ్వు లొంగిపోతావు. ఆ విషయంలో కూడా వెరీ కేర్ఫుల్ గా ఉండాలి. అక్కడ తెగదెంపులు చేసుకోవాలి, వెనుదిరగాలి. అటువంటి దేవుని యొక్క భయాన్ని హృదయానికి, మనసుకి, కన్నులు కూడా కలిగి ఉండాలి. నిర్లక్ష్యంగా నడుచుకుంటే ఏమవుతుందనంటే ఎంతో ఘోరమైన నష్టం. బైబిల్ చెప్తుంది కదా, నువ్వు శరీరంతో ఏమైతే ఎత్తుతావో పంటగా వస్తుంది ఒకరి దేనం, దాన్నే నువ్వు కోస్తావు. ఏదైతే ఎత్తుతావో నువ్వు దాన్నే కోస్తావు. ఇక్కడ సంసోను విషయం మనం చూసినప్పుడు, సంసోను శోధంలోనికి తనకై తను వెళ్ళాడు, కానీ తన జీవితంలోనికి శోధన అనేది రాల. దేవుడు ఆ శోధన కూడా తనకి ఇవ్వలేదు. తనే ఎత్తుక్కుంటూ అడుగులేసుకుంటూ వెళ్ళిన వాడుగా ఉన్నాడు. అందుకే సంసోను గొప్ప వెల చెల్లించాడు. గొప్ప వెల చెల్లించాడు. ఎందుకు? అతనే ఇత్తాడు, పంట వచ్చింది, తనే కోసాడు. ఎంత కేర్ఫుల్గా ఉండాలి శరీర సంబంధమైన విషయాల్లో. ఇప్పుడు ఈ లోకం అనేది బహుబలంగా ఉంది. ఫిలిస్తీన్లు అని అంటే ఈ లోకానికి సాదృశ్యంగా చూడొచ్చు, శత్రువుకి సాదృశ్యంగా చూడొచ్చు. వాడు ఇంత పథకంతో పనిచేస్తా ఉన్నాడు, శరీరాన్ని వాడుకుంటున్నాడు, మైండ్ని ప్రభావితం చేస్తున్నాడు. ఈ కంటితో మనకి చాలా మోసయుక్తమైనటువంటి రంగుల ప్రపంచాన్ని చూపిస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా లేకపోతే, మనమే శోధంలోకి వెళ్ళిపోతూ ఉంటే ఒక రోజున పంటను కొయ్యాలి. నిజంగా మనం కంట్రోల్లో ఉండడం అనేది చాలా చాలా అవసరం. ఇప్పటి వరకు ఎన్నో ఎన్నో సంవత్సరాల యొక్క అనుభవం మన జీవితాల్లో ఉంది. ఈ యొక్క ఓటమి నుంచి, ఈ యొక్క జీవితం నుంచి మనం కనుక పాఠాలని నేర్చుకోకుండా ఉంటే మనకంటే బుద్ధిహీనులు ఇంకెవరు ఉండరు. ఎందుకు? చరిత్రే చెప్తుంది, నీవు నీ జీవితంలో ఖచ్చితంగా వెనక జరిగిన సంగతుల నుంచి, నీ జీవితం నుంచి నువ్వు పాఠాలు నేర్చుకోవాలి. అపజయాల నుంచి పాఠాలు నేర్చుకోవాలి. మోటివేషనల్ స్పీకర్స్ అదే కదా చెప్పేది. అలాగ నేర్చుకోకపోతే మనం ఎదగలేము అని చెప్పేసి మాట్లాడుతూ ఉంది. కొంతమంది ఎప్పుడో ఏదో జరిగిందని ఇప్పుడు కూడా నిర్లక్ష్యంగా జీవిస్తారు. నష్టం జరిగింది వెనకాల, ఇప్పుడు నిర్లక్ష్యంగా జీవిస్తే దేవుడు అంగీకరిస్తాడా? అంగీకరించాడు దేవుడు. దానికి కూడా మూల్యం చెల్లించాలి. జరిగింది మనం వదిలేసేయాలి. ఇప్పుడు నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఇప్పుడు ఇంకొకసారి పిలుపు విషయంలో దేవుడు మనల్ని క్రైస్తవులుగా, తన బిడ్డలుగా అంగీకరించిన దాని విషయంలో మనం ఎలా నడుచుకోవాలి, అలా నడుచుకోవడానికి నిర్ణయం చేయాలి. నిర్ణయం చేసి మనం ముందుకి కొనసాగాలి. కొనసాగకపోతే నష్టం ఎవరికి? మరలా మనకి ఘోరమైనటువంటి స్థితిలోనికి వెళ్తాం. ఎందుకు అంటే మొదట దిగజారటం, ఆ దిగజారటమే ఇంకా అధికంగా కూరుకుపోవటం. ఆ కూరుకుపోవటం ఎక్కడ వరకు వెళ్తుందంటే దాన్ని భ్రష్టత్వం అని చెప్పేసి అంటాం. అక్కడ వరకు తీసుకెళ్తూ ఉంటుంది. కాబట్టి పాఠాలు నేర్చుకోవాలి. బైబిల్ ఏమంటుందనంటే, జ్ఞానము లేనటువంటి గుర్రాలలాగా, కంచర గాడిదలాగా మీరు నడుచుకోవద్దు అంటుంది. కుక్క విషయంలో కూడా దేవుడు సామెతలో ఒక మాట రాయించాడు. కుక్క మరలా ఏం చేస్తుంది అంటే, మనందరికీ తెలుసు కదా, తన వాంతికే మరలా తిరిగిద్ది తినడానికి. యవనస్తులు వింటున్న వారు ఈ విషయంలో, బైబిల్ చెప్తున్న విషయంలో వెరీ కేర్ఫుల్ గా మీరు ఆలకించాలి, వినాలి. ఎనుక ఇప్పుడు మీరు జీవించినటువంటి జీవితం విషయంలో ఒక నిర్ణయాన్ని తీసుకోనండి. దేవుడు కనికరం చూపేవాడు, దేవుడు కృప చూపేవాడు. ఆయన యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో 19వ వచనంలో ఈ రీతిగా దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఎంతో శ్రేష్టమైనటువంటి వాగ్దానం. ఈ దినం మీరు దాన్ని మీ సొంతం చేసుకోవచ్చు, మీరు ఓన్ చేసుకోండి దాన్ని.
43:19. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, అది ఇప్పుడే మొలుచును, దాన్ని మీరు ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలగజేయుచున్నాను, ఎడార్లు నదులు పారజేయుచున్నాను అంటున్నాడు. దేవుడు ఈ అరణ్యంగా బీడుపోయినటువంటి, పచ్చదనం లేనటువంటి, సంతోష సమాధానాలు పోయినటువంటి, పాపం చేత ఎండిపోయినటువంటి నీ జీవితంలో ఆయన అంటున్నాడు, మరలా నేను నదులను ప్రవహింపజేస్తాను. నేను నా నూతనమైన క్రియను నువ్వు విశ్వసిస్తే, నాకు అప్పచెప్పుకుంటే జీవితాన్ని, నీ జీవితంలో నేను ఆరంభిస్తాను. ఈ దినమే ఆరంభిస్తాను, ఇప్పుడే ఆరంభిస్తాను అని అంటున్నాడు. చేయాల్సింది ఒకటే, పశ్చాత్తాపడాలి, విడిచిపెట్టాలి, ప్రభుకి పూర్తిగా నీ జీవితాన్ని మరలా అప్పచెప్పుకుంటే నూతనమైన కార్యాన్ని ఆయన నీ జీవితంలో చేస్తాడు. దేవుడు పాపాన్ని ఎంతో అసహించుకుంటున్నాడు, ఆ విషయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. అది విడిచిపెడితే ఆయన నిన్ను ఎంతో ప్రేమిస్తాడు, హత్తుకుంటాడు. దేవుడు నిన్ను ద్వేషించట్లా, పాపాన్ని ద్వేషిస్తున్నాడు, కానీ నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. ఎంత ప్రేమ అంటే అగాపే ప్రేమ, అది ప్రాణం పెట్టినంత ప్రేమ. కాబట్టి క్రీస్తునందు ఇప్పుడు నువ్వు నిలిస్తే నీకు ఇంకా ఏ శిక్షా విధి లేదు అని బైబిల్ చెప్తుంది. క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు అని బైబిల్ చెప్తా ఉంది. ఈ విషయంలో మనం ఎంత తొందరపడి దేవుని దగ్గర రాగలిగితే అంత మేలు. 16వ అధ్యాయానికి వెళ్దాం. 16వ అధ్యాయంలో ఇక్కడ మనం సంసోన్ యొక్క జీవితంలో జరిగినటువంటి మరొక ఘోర వైఫల్యాన్ని మనం చూస్తూ ఉంటాం. 16వ అధ్యాయంలో మొదటి వచనం మనం చూసాం కదా. సంసోను గాజాకు వెళ్లి వేశ్యనొకతను చూసి ఆమె యొద్దకు చేరెను. 4వ వచనం, పిమ్మట అతడు షోరేకు లోయలో ఉన్న దెలీలా అను స్త్రీని మోహింపగా. సో ఇతడు మొదట వేసినటువంటి తప్పటడుగు నుంచి ఏమి నేర్చుకోవాలి పాఠాన్ని. దేవుడు అక్కడ గద్దిస్తా ఉన్నాడు, దేవుడు అక్కడ నష్టాన్ని కలగజేశాడు. పశ్చాత్తాపడి పూర్తిగా ఎనుదిరగాల్సింది. అక్కడ 15వ అధ్యాయంలో కూడా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి. అతడు యుద్ధ వీరులాగా, శూరులాగా, బలాజ్యులాగా కొన్ని శూర కార్యాలు చేశాడు. ఒక్క దవడ ఎముకతో 1000 మందిని చంపేశాడు. 300 నక్కలు పట్టుకున్నాడు, వాటిని తోకలు కట్టాడు, మంటేశాడు, ఆ యొక్క పొలాలన్నింటిని తగలెట్టాడు. 30 మందిని ఒకే దెబ్బతో ఆయన చంపేశాడు. తర్వాత పెద్ద ఏమంటారు, డోర్ గేట్ ని, గవిని గేట్ ని అతడు మొత్తం ఓడబెరికేశాడు. హెబ్రోన్ వరకు తీసుకొచ్చి దాన్ని అలా పడేశాడు. సో గొప్ప బలాజ్యుడు. దేవుని ఆత్మ అతని మీదకి వచ్చినప్పుడు గొప్ప కార్యాలు చేస్తా ఉన్నాడు. ఈ యొక్క తప్పట అడుగు, దేవునికి విరోధంగా వెళ్ళినటువంటి ఇది ఇంత నష్టాన్ని నా జీవితంలో కలగజేస్తూ ఉంది, ఇంత బాధ వేదన నాకు వస్తా ఉంది, అయ్యో నేను ప్రేమించిన వాళ్ళకి ఇంత నష్టం జరుగుతూ ఉంది. అతడు గ్రహించాల్సింది. ఎందుకు? మొదట తను చేసుకున్నటువంటి తన భార్యని, తన మావని కాల్చి చంపేశారు. దాని తర్వాత మళ్ళీ కొన్ని కొత్త పరిణామాలు. ఇంకా తన సొంత ప్రజల్ని ఈ యొక్క ఫిలిస్తీయులు బెదిరించారు, సంసోను మాకు అప్పచెప్పాలి, లేదనంటే 3000 మంది సంసోన్ దగ్గరికి వెళ్ళారు. బాబు సంసోను, నువ్వు ఫిలిస్తీన్లకు లొంగిపోవాలి, లేకుంటే మాకు నష్టం. సో అలాగా ఆయన బంధించి ఫిలిస్తీన్ల ఎదుటికి తీసుకురావాల్సి వచ్చింది. అక్కడి నుంచి నేర్చుకోవాలి. మరలా ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఒక వేసి దగ్గరికి వెళ్ళాడు, తర్వాత మరొక వేసి దగ్గరికి ఇక్కడ వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఈ ఈ స్త్రీలు కూడా ఎటువంటి వాళ్ళు అంటే, ఈ దెలీలా విషయం మరీ ముఖ్యంగా మనం చూసినప్పుడు, దెలీలా విషయం చూసినప్పుడు ఆమె ఎంతో సుఖ సౌఖ్యాలు కోరుకునే స్త్రీ, అవసరానికి వాడుకునే స్త్రీ. ఆమెకి డబ్బు కావాలి, ఆమెకి పరపతి కావాలి, ఆమెకి ఎంటర్టైన్మెంట్ కావాలా. చాలా మంది యవనస్తులు, స్టడీస్ చేస్తున్న వాళ్ళు అండ్ కొంతమంది జాబ్స్ లో కూడా నేను కూడా చూశాను. చాలా మంది ఏంటంటే, నీ అవసరాలకు నేను ఉపయోగపడతా, మరి నా అవసరాలు నువ్వు తీరుస్తావా అంటే ఎక్స్చేంజెస్ అనేవి చేసుకుంటూ ఉంటారు. సో ఇక్కడ ఎవరు కోరిక చొప్పున వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, వాళ్ళ అవసరాలు తీర్చి వీళ్ళ కోరికలు కూడా తీర్చుకుంటూ ఉన్నారు. ఇలాగ అయిపోయింది లోకం. ఇప్పుడు ప్రస్తుతం అటువంటి ట్రెండ్ అనేది నడుస్తూ ఉంది. అటువంటి ట్రెండ్, ఎటువంటి నియమ నిబంధనలు లేవు, ఎటువంటి సిగ్గు లేదనమాట. ఆత్మీయత విషయంలో కూడా చాలా మంది సిగ్గు లేనటువంటి ఆత్మీయతని, సిగ్గు లేనటువంటి నైతిక విలువల్ని కనపరుస్తూ ఉన్నారు. సో ఈ విషయంలో హెచ్చరించబడాలి. ఇటువంటి దెలీలాలు ఉంటారు, ఇటువంటి దెలీలా స్పిరిట్ పురుషుల్లో ఉంటుంది. సో బీ కేర్ఫుల్ గా ఉండాలి. వాళ్ళు ఏం చేస్తారంటే, బలహీనత ఎక్కడుందో
అనేది ఎతికి అది వారి బలంగా చేసుకుని దానితో ఆడడం ఆరంభిస్తారు. అప్పుడే వలలో పడి బిగుసుకుని ఇదవుతూ ఉంటుంది. వెరీ కేర్ఫుల్గా ఉండాలి అన్ని విషయాల్లో. కన్ను కోరుకునే దాని విషయంలో, హృదయం కోరుకునే దాని విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. విలువైనటువంటి విషయాలకి మనం మన యొక్క సమయాన్ని, మన యొక్క శక్తిని మనం ఇవ్వకోకుండా పనికి మాలిన విషయాలకి డబ్బు, సామర్థ్యాన్ని, సమయాన్ని గనక మనం ఎక్కువగా పెడుతూ ఉంటే ఖచ్చితంగా ఆత్మీయత లోపం, విశ్వాసంలో లోపం, దేవుని భయంలో లోపం ఖచ్చితంగా ఉందనే చెప్పాలా. యవనస్తులు మీరు బాగా గమనించండి ఈ విషయాల్లో. మీరు ఎలాంటి ఫెలోషిప్ను కలిగి ఉన్నారు? మీతో ఫెలోషిప్ ఉన్న వారు మీ నుంచి ఇటువంటి ఆశిస్తున్నారా? ఇటువంటి వ్యవహారాలు వాళ్ళు ఉన్నారా? సో బీ కేర్ఫుల్. వాళ్ళు మీ నుంచి ఏదో ఆశిస్తున్నారు, మీ బలహీనతను పట్టుకుంటున్నారు, మిమ్మల్ని ఖచ్చితంగా వారు వాడేసుకుంటారు. తర్వాత దెలీలా ఎటువంటి రిజల్ట్ ఇచ్చింది సంసోన్కి? గిఫ్ట్ గా ఇస్తారు. ఇతడు శత్రువుతో ఆట ఆడుతున్నాడు. ఎలాగంటే దెలీలా అడుగుతా ఉంది, తనకు ఒక ఆఫర్ వచ్చింది దెలీలాకి. నువ్వు గనక సంసోను బలం ఎక్కడుందో మాకు గనక చెబితే అతన్ని మేము లోబరుచుకుంటాం, అతన్ని మేము బంధిస్తాం, అతన్ని మేము శిక్షిస్తాం. నీవు మాకు అతని యొక్క బలం ఎక్కడుందో చెప్పు అని ఆమె ఎంతో చక్కగా అడుగుతా ఉంది. 6వ వచనంలో అడిగింది, నీ బలం ఎక్కడుంది, దయచేసి నాకు చెప్పవా అని. అతడు చెప్పాడు, ఎటకారంగా చెప్పాడు, నవ్వులాటగా చెప్పాడు, ఇంతవరకు నేను తప్పించుకోలేదా, ఇంకప్పుడు నేను తప్పించుకోలేనా అని. తర్వాత మరలా 10వ వచనంలో దెలీలా అంటుంది, నువ్వు నన్ను ఎగతాళి చేస్తున్నావు, నువ్వు నాకు సరిగా నీ బలం ఎక్కడుందో చెప్పట్లా, నువ్వు ఎగతాళి చేస్తున్నావు అన్నప్పుడు మరలా చెప్పాడు, నన్ను తాళ్లతో కట్టండి, కొత్త తాళ్లతో, అప్పుడు నేను బలహీనవుతా అని చెప్పేసి. అప్పుడు శత్రువులు వచ్చేసారు, సంసోన్ నీ మీద పడుతున్నారు, ఇంట్లోనే ఉన్నారు శత్రువులు అన్నప్పుడు బలంగా అతడు ఆ యొక్క తాళ్ళని చిన్న నూలు పోగులకు తెంచి పడేశాడు. మరలా 3వసారి 13వ వచనంలో మళ్ళీ పరాస్కాలాడాడు. ఇంకా శత్రువుతో ఆటలు. అతడు ఎక్కడ కూడా గమనించట్లా. ఆ శత్రువుతో ఆటలాడడంలో అతడు బలహీనుడైపోయాడు. తన యొక్క అభిషేకం విషయంలో భయం లేకుండా పోయింది. దేవుడు అంటే భయం లేకుండా పోయింది. అసలు దేవుడు నన్ను ఎందుకురా పిలిచాడు, నేను ఏం చేయాలి అన్నదానికి మర్చిపోయాడు. శత్రువు యొక్క సమాజంలో, సాతాను యొక్క పథకంలో తన యొక్క ప్రాణాన్ని తీయబోతున్నటువంటి దెలీలా ఒళ్ళో అతడు పడి ఉన్నాడు. ఎంత భయంకరమైన సిచ్యువేషన్లో ఉన్నట్టు. ఈరోజు యవనస్తులకి ఏ మాత్రం స్పృహ లేదు, స్త్రీ పురుషులకి. చూస్తున్నాం కదా, బాగా చూస్తున్నాం. అసలు వాళ్ళకి పాపము యొక్క స్పృహ అనేది అసలు లేకుండా పోయింది. లోకము ఎంత క్రూరమైనదో, అది ఎటువంటి శత్రువో, దాని యొక్క నేత్రాశతో, శరీరాశతో, దాని యొక్క జీవపుటమ్మంతో ఎంతగా ప్రేరేపించి వలవేసి బిగించేస్తుందో కదలనివ్వకోకుండా గ్రహించట్లా. శత్రువుతో ఆటలాడుతా ఉన్నారు. ఈ శరీరమే పెద్ద శత్రువు, దీనికి సిలువేయడం చేత కాదు. ఈ కన్నులకి నిబంధన లేదు, కంట్రోల్ లేదు. ఎక్కడికంటే అక్కడికి లోతుల్లోకి వెళ్ళిపోతా ఉంటారు. యూట్యూబ్లోకి, తర్వాత ఫేస్బుక్లోకి, ఇన్స్టాగ్రామ్లోకి ఏమో చూడడానికి వెళ్ళిపోతూ ఉంటారు. మీరు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసా? సాతాని యొక్క రాజ్యంలోకి, సాతాని యొక్క శోధంలోనికి మిమ్మల్ని మీరు ఈడ్చుకుని మీరే పోతా ఉన్నారు. సో వెరీ కేర్ఫుల్గా ఈ విషయంలో ఉండాలి. లేకునుంటే ఇక్కడ సంసోనుకు జరుగుతుంది మీ జీవితంలో కూడా. శత్రువుతో ఆటలాడద్దు. నాకు అనుభవం ఉందిలే, ఇప్పుడు దాకా నేను డీల్ చేయలేదా, నేను డిఫెన్స్ చేయలేదా అనుకుంటే నువ్వు డిఫెన్స్ చేస్తావు. ఎంతవరకు చేస్తావు? నీ శరీరంతో, నీ వివేకం, నీ జ్ఞానం ఎంతవరకు పనిచేస్తుంది? అసలు దేవుడు వదిలేస్తే, ఆ విషయం కూడా నీకు తెలియకపోతే మరి ఇంకా ఘోరం. ఇక్కడ సంసోనుకి అదే జరిగింది. సంసోన్ యొక్క డివోషన్ ఎక్కడుంది మనం చూస్తాం. సంసోన్ యొక్క డివోషన్ ఎక్కడుందనంటే దేవునికి అతనికి ఉన్నటువంటి సంబంధంలో ఉంది సంసోన్ యొక్క డివోషన్. మనం అది చూద్దామా? 13వ అధ్యాయం 25వ వచనంలో, 13:25లో యెహోవా ఆత్మ సంసోను మీదకి బలముగా వస్తుంది, అప్పుడు సంసోన్ని బలపరుస్తూ రేపుతుంది అని రాయబడింది. తర్వాత చూస్తే 14వ అధ్యాయం 6వ వచనం,
యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపించగా అతని చేతిలో ఏమీ లేకపోయిన సింహాన్ని గొర్రె పిల్లలాగా చీల్చేశాడు. తర్వాత 19వ వచనంలో యెహోవా ఆత్మ అతన్ని మరలా రేపగా 30 మందిని అతడు ఒక్కడే చంపగలిగాడు. తర్వాత చూస్తే 15వ అధ్యాయం 14వ వచనంలో యెహోవా ఆత్మ అతన్ని రేపగా అతడు ఎంత బలమైన కార్యాలు చేస్తున్నాడు అంటే ఒక్క దవడ ఎముకను తీసుకుని 1000 మందిని చంపేశాడు. సో సంసోనులో బలం ఎక్కడుంది? దేవునికి అతనికి ఉన్నటువంటి ఫెలోషిప్ లో ఉంది, ప్రతిష్ఠించుకునే జీవితంలో ఉంది, ప్రత్యేకించబడినటువంటి జీవితంలో ఉంది, దేవుడిస్తున్నటువంటి అభిషేకంలో ఉంది, ఆయన ఆత్మలో ఉంది. కాబట్టి ఆ విషయంలో ఎంతో కేర్ఫుల్ గా ఉండాలి. దేవుడు మనతో ఫెలోషిప్ చేయాలి, ఆయన ప్రత్యేకించి ఆయన ప్రతిష్ఠిస్తూ ఉండాలి, మనల్ని ఆయన అభిషేకిస్తూ ఉండాలంటే, ఆయన యొక్క ఆత్మని బలాన్ని మన మీదకి మనలోనికి తీసుకురావాలనంటే, ఇలా గనక ఉంటే ఆయన వదిలేసిన వెళ్ళిన సంగతి కూడా తెలియదు. ఇక్కడ అటువంటి పరిస్థితిలోనే ఉన్నాడు. ఇంకా దేవుడు ఉన్నాడు అనుకుని ఏం చేస్తున్నాడు చూడండి. ఇక్కడ 3 వచనాల్లో 6వ వచనంలో ఆమె ఏం చేసింది? నిరవంజి చువ్వలు తీసుకొచ్చి బంధించింది 7 ఆమె ఏమంటుంది? ఫిలిస్తీన్ల సర్దార్లు వచ్చేసారు, శత్రువులు వచ్చేసారు, నీ మీద పడుతున్నారని అంటే సంసోన్ ఏం చేస్తున్నాడు? 9వ వచనంలో ఏం భయపడుతుంది? సంసోను, ఫిలిస్తీన్లు నీ మీద పడుచున్నారు అని అతనితో చెప్పగా అతడు అగ్ని తగిలిన నూలు రీతిగా ఆ తడపలన్న తెంపెను గనక అతని బలం వల్ల అవి తెగిపోయెను. తర్వాత 3 సార్లు కూడా బలంగా లెగుస్తా ఉన్నాడు. దేవుడు నాతో ఉన్నాడు, బలంగా లెగుస్తా ఉన్నాడు. ఇక్కడ 17వ వచనంలో ఇక్కడ ఏం జరిగింది? 17వ వచనంలో చెప్పకుండా రహస్యాన్ని చెప్పేశాడు. అప్పుడు తన అభిప్రాయం అంతా ఆమెకి తెలియజేశాడు. ఎప్పుడు? 15వ వచనంలో ఆమె అసలు ఆయుధాన్ని వాడింది. ఏ ఆయుధం? స్త్రీలు వాడతారే, ఇంకది చివరి ఆయుధం వాళ్ళది. కన్నీరు పెట్టుకుంటారు, ప్రేమతో లాలన చేస్తారు. అసలు నువ్వు నన్ను ప్రేమించట్లా, నేనంటే నీకు ఇష్టమే లేదు, నన్ను ప్రేమిస్తూ నువ్వు ఇట చేస్తావా అని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఈ విషయాలకి సంసోన్ ఎంతో బలహీనుడు. ఎందుకంటే మొట్టమొదట తను చేసుకున్న భార్య విషయంలో, పొడుపు కథ విషయంలో అక్కడే తప్పిపోయిండు. ఆమె అడిగింది, ఎందుకు నన్ను ఇలా మోసం చేస్తున్నావు, ఎందుకు నన్ను ఇలా చేస్తున్నావు, ఎందుకు నాకు పొడుపు కథ చెప్పు, నన్ను ఎందుకు చులకం చేస్తున్నావు అని చెప్పేశాడు. దాని తర్వాత అసలు స్టార్ట్ అయింది. ఇక్కడ కూడా అలాగా 15వ వచనంలో ఆమె అలాగా ప్రవర్తించింది. ఎగతాళి ఎందుకు మరలా చేస్తావు, నన్ను ప్రేమిస్తున్నాను ఎందుకు చెప్తావు అలాగా, నన్ను ప్రేమించట్లా, ప్రేమిస్తే నిజం చెప్తావు కదా అని పడిపోయాడు మనడు. 17వ వచనం చెప్తున్నాడు, అభిప్రాయం అంతా తెలియజేశాడు. మొత్తం దేవుని యొక్క రహస్యాన్ని బయట పెట్టేశాడు. తన యొక్క బలాన్ని, తను ప్రతిష్ఠించుకున్న దాన్ని బయట పెట్టాడు. తన తల్లిదండ్రులు పెంచిన విధానాన్ని, దేవుడు ఎలాగా నియమ నిబద్ధత పెట్టి తను ఎలాగ ప్రత్యేకించుకున్నాడు అదంతా చెప్పేశాడు. నా బలం నాలో నుంచి తొలగిపోద్దు నువ్వు అలా చేస్తే అన్నాడు. ఆమె అదే చేసింది. పండుకోబెట్టింది, మంగళకత్తె తీసుకొచ్చింది, పిలిపించింది, పూర్తిగా కట్ చేయించేసింది. తర్వాత చూసినప్పుడు అతన్ని బాధించుటకు మొదలు పెట్టింది. 19వ వచనం చూస్తాం. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయెను. వెంటనే ఆమె ఏముంటుంది? 20వ వచనంలో, సంసోను, ఫిలిస్తీన్లు నీ మీద పడుతున్నారు అని చెప్పేసి ఎప్పటిలాగే మరలా కేక వేసింది. అప్పుడు సంసోన్ ఏం చేశాడు? బలంగా లేచాడు. కానీ ఏం చేస్తాడు? నార్మల్ పర్సన్ అయిపోయాడు. సో అది గుర్తుగా ఉంది అతని యొక్క బలానికి, తన యొక్క ఇంతవరకు క్షవరం చేయబడినటువంటి తల. కానీ దేవుడు అప్పటికే తన్ని వదిలేశాడు. దేవుడు అప్పటికే తన విషయంలో ఎంతో ఆయన నొచ్చుకుని ఉన్నాడు. యవనస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మరలా కృప చూపితే మిమ్మల్ని ఆయన రెస్టోర్ చేస్తాడు. ఖచ్చితంగా ఆయన మన రాక్ బోటంకి వెళ్ళినా రెస్టోర్ చేస్తాడు. మీరు ఏ విషయాల్లో ఎక్కడి వరకు ఉంటున్నారో మీరు వెరీ కేర్ఫుల్గా లేకపోతే మీకు తెలియదు, ఒకరోజు దేవుడు నన్ను పూర్తిగా వదిలేశాడు, నేను సాతాను పట్టబడ్డా, ఈ లోకం చేత పట్టబడ్డాను, నా శరీరం పూర్తిగా బానిస అయిపోయింది పాపానికి, ఈ లోకానికి, సాతానికి అని ఘోరమైన నష్టంలోకి వెళ్తాం. అప్పుడు దాని యొక్క పంట ఎంత ఘోరంగా ఉంటుందనంటే, రిజల్ట్ ఎంత దారుణంగా ఉంటుందనంటే ఇక్కడ మనం చూద్దాం. ఇప్పుడు ఆ రిజల్ట్ ఎంత దారుణంగా ఉంటుందో చూద్దాం. ఈ యొక్క సంసోన్ని తర్వాత ఫిలిస్తీన్లు తీసుకెళ్లి
ఫిలిస్తీన్లు తీసుకెళ్లి 23-24 వచనంలో గమనించినట్లయితే, మన శత్రువైన ఈ సంసోన్ని మన దేవదూత మనకు అప్పచెప్పింది. ఎవరు ఆ దేవదూత? ఒక ఘోరమైనటువంటి వాడు, దాగోను. ఫిలిస్తీన్లు గొప్పగా ఇంచే వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఆ దాగోనికి ఆరాధన చేస్తున్నారు, స్తుతిస్తున్నారు. అంటే మన యొక్క పతనం, మనం పడిపోయినటువంటి దౌర్భాగ్య స్థితి, మన పాపంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి స్థితి ఎవరికి గంతనిస్తుంది? శత్రువుకి. వాడు ఉత్సహిస్తాడు, సంతోషిస్తాడు. వాడి దురాత్మకి, దేవుడికి ఆరాధన స్థుతి వెళ్తుంది. చూసావా ఆ పరిస్థితి? మిమ్మల్ని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా? మీరు పొందుతున్న విజయాన్ని బట్టి పాపం మీద, లోకం మీద, దురాశల మీద దేవుడు పరలోకం సంతోషిస్తుందా? లేదంటే శత్రువు గంతులేస్తున్నాడా? వాడి దురాత్మలు గంతులేస్తున్నారా? ఈరోజు క్రైస్తవంలో ఎంతో ఘోరమైన పరిస్థితి ఉంది. ఎంతో మంది గొప్ప నాయకులు, సేవకులు అన్న వాళ్ళు కూడా ఎన్నో బలహీనతల చేత పట్టబడ్డప్పుడు వారి యొక్క సామ్రాజ్యం, ఇప్పుడు వరకు వారు నిర్మించుకున్నటువంటి ఆ సామ్రాజ్యం కుప్పకూలిపోతుంది. దేవుని నామానికి అవమానం వస్తుంది. ఈరోజు మీడియాలో చూడండి ఎంత ఘోరమైన పరిణామాలు. వెరీ కేర్ఫుల్ గా ఉండాలి ఈ విషయాల్లో. శత్రువుతో ఆటలాడుతూ, మరలా పరాస్కాలాడుతూ, ఇంకా నేను గెలుస్తానులే, నేను ఇప్పుడు దాకా ఓడించాను కదా, ఇంకా నా తెలివి, జ్ఞానము, నా శక్తి పనికిరాదు. శత్రువు బలవంతుడు అవుతాడు మనం అప్పచెప్పుకున్న కొలది. వాడి మధ్యలోనికి వెళ్ళిన కొద్ది, అదే స్నేహాన్ని కొనసాగించిన కొలది, వాళ్ళతోనే ఇంకా మాటల్లో కానీ చేష్టలో కానీ ఉన్న కొలది శత్రువే బలవంతుడు అయిపోతాడు. ఇక్కడ తర్వాత చూస్తే 21వ వచనంలో ఏం చేశారనంట? కన్నులు ఓడబికారు. ఎవరివి? బలాఢ్యుడు, యుద్ధ సూర్యుడు, ప్రతిష్ఠించుకున్నవాడు, ప్రత్యేకించుకున్నవాడు, నాజీరు చేయబడినవాడు, శత్రు సైన్యాన్ని ఓడించడానికి దేవుని చేత వాగ్దాన పుత్రుడిగా అనుగ్రహించబడిన వాడి యొక్క కండ్లు ఊడబెగించబడ్డవి. బందీగా అయిపోయాడు వాళ్ళ మధ్యలో. ఏం చేస్తా ఉన్నాడనంట? తిరగలు తిప్పుతా ఉన్నాడంట వాళ్ళ మధ్యలో. వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? పరిహాసము చేద్దామని చెప్పేసి 25వ వచనంలో సంసోని తీసుకొచ్చి బందీ గృహంలో నుంచి పిలిపించి వాళ్ళ మధ్యలో నిలవబెట్టించారంట. వాళ్ళ మధ్యలో నిలవబెట్టించారు, తిరగలు రుబ్బించారు. బానిస చేసే పని, ఆడద చేసే పని అన్నట్టు. తర్వాత పరిహాసం చేయడానికి మధ్యలో నిలవబెట్టుకున్నాడు. ఎటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయాడు? ఎటువంటి అడుగేశాడు? దేన్ని ఎంబడించాడు? దేన్ని కోరుకున్నాడు? ఇంకా దేనితో పరాస్కాలాడాడు? ఆటలాడుతూ వచ్చాడు, అప్పచెప్పుకుంటూ వచ్చాడు. ఎక్కడ తలవాల్ చేశాడు? ఏం జరిగిపోయింది? ఎటువంటి నష్టాన్ని, ఎటువంటి పంటను కోస్తా ఉన్నాడు? కండ్లు ఊరకబెడకబడి కండ్లు ఊడబీకేశారు. బతికొండంగా కళ్ళు పొడిసి తీసేశారు. బందీ గృహంలో పడేశారు, తిరగలిప్పించారు. మళ్ళా ఇప్పుడు ఏం చేద్దాం? మనం అందరం పరాస్కాలాడదాం, అతనితో తీసుకురండి అని చెప్పేసి పరాస్కాలాడుతున్నారు. అందరి మధ్యలో కూర్చోబెట్టి వాళ్ళ దేవతనే గణపరుస్తా ఉన్నారు. వీళ్ళందరూ నవ్వులాట ఆడుకుంటా ఉన్నారు. అటువంటి పరిస్థితిలో ఉండిపోయాడు. కానీ దేవుడు కృపగలవాడు కదా, పశ్చాత్తాపడ్డాడు. ఒక్కసారి ప్రార్థన చేశాడంట. ఇక్కడ 28వ వచనంలో చూస్తే అతను ప్రార్థన చేశాడు. అప్పుడు సంసోను, యెహోవా, ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను జ్ఞాపకం చేసుకో. నా కన్నుల నిమిత్తం ఈ యొక్క ఫిలిష్తీయులను, నా కన్నుల నిమిత్తం ఈ ఫిలిష్తీయులను నేను నాశనం చేస్తాను. ప్రార్థనలో నిజంగా 100% యాక్యురసీ లేదు. ప్రార్థనలో నిర్దిష్టత, ఖచ్చితత్వం తప్పిపోయింది. అయినా సరే దేవుడు కృప చూపాడు. అతడు విశ్వాసం ఉంచాడు కాబట్టి దేవుడి మీద, దేవుడు సహాయం చేస్తాడు అని దేవుడు కృప చూపాడు. సంసోను పెద్ద ప్రార్థన పరుడు కాదు. అతడు ఈ 4 అధ్యాయాలు చూస్తే 2 సార్లే ప్రార్థన చేశాడు. ఒకసారి ఎప్పుడు ప్రార్థన చేశాడు? ఇక్కడే 15వ అధ్యాయంలో 18వ వచనంలో నేల కోసం ప్రార్థన చేశాడు. అప్పుడు అతడు మిక్కిలి తప్పికొనినందున యెహోవాకు మొర్రపెట్టి, నీవు
నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తరువాత నేనిప్పుడు దప్పిక చేత చచ్చి సున్నతి పొందిన వారి చేతిలోనికి పడవలేనా అని దాహం కోసం నాకు నీరు కావాలని ప్రార్థన చేశాడు. ఇప్పుడు మరలా నాకు బలం కావాలి, ఒక్కసారి నా మీదకి నీ ఆత్మను బలంగా పంపించి నన్ను ప్రేరేపించు అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఇటువంటి ప్రార్థనా జీవితం ప్రతి అడుగులో ఉంటే ఎంత బాగుంటుంది. దేవునితో సహవాసం, ఆయన వాక్యంతో సహవాసం, దేవుడు తన యొక్క వాక్యంలో ఇచ్చినటువంటి వాగ్దానాలతో దేవునితో సహవాసం ఉంటే ఎంత బాగుంటుంది జీవితం. చిట్ట చివరి క్షణంలో ఆ పరిస్థితిలోకి వచ్చాడు. దేవుడు కృప కలిగిన వాడు, తన ఆత్మ బలాన్ని ఇచ్చాడు. అప్పుడు ఆత్మతో ప్రేరేపించబడి ఆ యొక్క దేవాలయానికి ఆధారమైనటువంటి 2 స్తంభాల మధ్యలో అతడు ఆనుకుని నిలబడ్డాడు కదా. ఒక బంటును అడిగాడు, నన్ను అక్కడ తీసుకెళ్ళి నన్ను నిలబెట్టు అని. అతడు దేవుడు ప్రేరేపించినప్పుడు పడగొట్టేశాడు. అక్కడ ఎంతో మంది చనిపోయారు. తన జీవిత కాలంలో అతడు బయట చంపిన దానికంటే ఒక్క దినమే అనేకులను చంపాడు. ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు పాపాన్ని ఎంతో అసహించుకుంటా ఉన్నాడు. దేవుడు పాపం విషయంలో ఆయన ఎంత అసహించుకుంటాడనంటే, ఎంత దేవుడు ఆ పాపం విషయంలో తన కన్నులు తిప్పివేసుకుంటాడనంటే, యేసుక్రీస్తు పాపాన్ని మోస్తూ ఉన్నప్పుడు, మన పాపం ఆయన మీద ఉన్నప్పుడు కన్నులను తిప్పేసుకున్నాడు. మన యొక్క పాపానికి ఆయన ఇచ్చిన వెల ఏందనంటే, ఆయన ఇచ్చిన వెల తన సొంత కుమారుణ్ణే ఇవ్వాల్సి వచ్చింది. మన పాపం నుంచి మనల్ని విడిపించడానికి ఆయన సొంత కుమారుణ్ణి మరణానికి అప్పచెప్పాల్సి వచ్చింది. అంటే పాపపు వెల మనకేమైనా అర్థమవుతా ఉందా? పాపపు వెల మనకేమైనా అర్థమవుతా ఉందా? మనకేమో పాపం అంటే ఒక ఎంటర్టైన్మెంట్. పాపంలో భోగం ఉందిగా. భోగం అంటే ఏంటి? ప్లెజర్, సంతోషం. ఒకటికేమో ఎంటర్టైన్మెంట్, ఒకటికేమో ఆనందం. కానీ దేవుడికేమో అది గుండె పగిలే బాధ. సొంత కుమారుని శిలువ మీదకి మన పాపాల కోసం అప్పచెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు కానీ ఈ పాపం యొక్క తీవ్రత అర్థమవుతా ఉందా? దెలీలాలు వస్తూ ఉంటారు, కానీ వాళ్ళు ఎంత వినాశనానికి నడిపిస్తారు అని అంటే, దేవుని చేత అనుగ్రహం పొందిన వాడే రక్షించబడతాడు అని బైబిల్ అంటుంది. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 26వ వచనం చివరి మాట చదువుకుని మనం ముగించుకుందాం. ప్రసంగి 7:26. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడెను. అది వలల వంటిదై, గురుల వంటిదై, మనస్సును బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ. దేవుని దృష్టికి మంచివారైన వారు దానిని తప్పించుకొందురు గాని పాపాత్ములు దాని వలన పట్టబడుదురు. అది అటువంటి స్త్రీ అంటే ఇక్కడ స్త్రీనే కాదు, పురుషుని కూడా మనం చూడొచ్చు. అటువంటిది పాపం. పాపం తన వల చేత పట్టుకుంటుంది, ప్రేరేపిస్తుంది, బంధిస్తుంది. బంధించిన తర్వాత మరణం వరకు కూడా ఈడ్చుకుని తీసుకెళ్ళిపోతా ఉంటుంది. దేవుని కృప పొందిన వారే రక్షించబడతారు. కానీ ఇలా గనక తప్పటడుగులెత్తే సంసోను ఎంత మూల్యాన్ని చెల్లించాడు? 20 సంవత్సరాలే ఆయన ఏలుబాటు చేశాడు. అంటే పూర్తి పరిచర్య కూడా చేయలా. దేవుడు ఎన్నిక చేస్తే ఖచ్చితంగా చాలా మంది 40 సంవత్సరాలు చేశారు కదా. అంటే అర్ధాంతరంగా జీవితం ముగిసిపోయింది. వెరీ కేర్ఫుల్గా ఉండాలి. దేవుడు మిమ్మల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో, ఎందుకు పిలుచుకున్నాడో, ఆయన పిలుపు ఏంటో, మరి మీ జీవితం మధ్యలోనే అర్ధాంతరంగా అయిపోతే ఎంత బాధ అది. ఇక్కడ పాపం యొక్క క్రూరత్వాన్ని మనం చూస్తున్నాం కదా. పాపం ఎంత క్రూరమైంది అని అంటే, యేసుక్రీస్తు యొక్క సిలువను జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు సిలువను జ్ఞాపకం చేసుకుంటే అర్థమవుతుంటది పాపం అంత ఘోరంగా శిక్షిస్తుందని. మన పాపమే కదా ఆయన శిక్షించింది. నా పాపమే కదా యేసుక్రీస్తు ప్రభువుని శిక్షించింది. దేవుడు తన సొంత కుమారుని సిలువ మీద పెట్టాల్సి వచ్చింది నా పాపాన్ని బట్టే కదా. మరి ఆ పాపం మనకి ఎందుకు ఎంటర్టైన్మెంట్ అవుతుంది? ఆ పాపం ఎందుకు మనకి సంతోషాన్ని కలిగించేదిగా ఉంటుంది? ఏ కన్నులతో ఎందుకు నిబంధన చేసుకోలేకపోతున్నాం? ఏ ఆత్మచేత మనసును ఎందుకు కంట్రోల్ చేసి మనం నడిపించుకోలేకపోతున్నాం? దేవుడు తన వాక్యాన్ని ఇచ్చాడు కదా. వాక్యం లేనప్పుడే యోబు లాంటి వాడు ఆయన నిబంధన చేశాడు కదా. దావీదు అంటున్నాడు, నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నాను అని. యవనస్తులు దేని చేత తమ నడకలను శుద్ధి చేసుకుంటారు? దేవా నీ వాక్యాన్ని బట్టే కదా అని. నీ వాక్యం నా పాదాలకు
అది దీపంగా ఉంది, నా మార్గాల్లో ఎలుగుగా ఉంది అని చెప్పేసి అన్నాడు. కనులు ఎదుట దేవుని భయం ఉండాలి అని భక్తులు చెప్తా ఉన్నారు. సో పాపం విషయంలో ఎంత కేర్ఫుల్గా ఉండాలి. సంసోని జీవితం నుంచి ఆ విషయాన్ని నేర్చుకోవాలి. మన జీవితంలో దెలీలా స్పిరిట్ కలిగిన వారు, ఆత్మ కలిగిన వారు వస్తారు. స్త్రీ పురుషులు ఎవరైనా అవ్వచ్చు. లోకం అటువంటిదే. ఇక్కడ ఆలోచించండి, ఏది బలమైంది? సింహాన్ని ఒట్టి చేతులతో చంపేశాడు, మేక పిల్లల్ని చీల్చినట్టు చీల్చేశాడు. దేవుని వాక్యం అదే అంటుంది, నువ్వు నాకు లోబడుండు, మనస్సుని, హృదయాన్ని, నీ యొక్క చిత్తాన్ని పూర్తిగా నాకు లోబరుచుకుంటే, నీ శరీరం పూర్తిగా నువ్వు నా ఆధీనంలో ఉంటే నువ్వు ఖచ్చితంగా సాతాన్ని ఎదిరించగలవు. వాడు నీ దగ్గర నుంచి పరుగులు ఎడతాడు. సాతానుతో పోరాటం చేయి, వాడు ఓడిపోతాడు. నీ నుంచి పరిగెడతాడు, నువ్వే గెలుస్తావు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? జారస్త్రీ నుంచి, జారత్వం నుంచి, వ్యభిచారం నుంచి, కామాభిలాష నుంచి, నీ కన్ను, నీ యొక్క హృదయం కోరుకుంటున్నటువంటి ఆ లైంగిక సంబంధమైన విషయాల నుంచి నీవు పారిపో. నీవు పారిపో. ఎందుకు? అది బలమైంది. నువ్వు పారిపో. ఏసేపు పారిపోయాడు, అంతేగాని పెనుగులాడు అక్కడ. నువ్వు దేవునితో పెనుగులాడు, సాతానుతో పోరాటం చేయి, కానీ శోధన దగ్గర నుంచి మాత్రం పారిపో. అది ఏ శోధన అయినా అవ్వచ్చు, మొబైల్ అవ్వచ్చు, కంప్యూటర్ అవ్వచ్చు, వెబ్సైట్స్ అవ్వచ్చు, సోషల్ మీడియా అవ్వచ్చు, స్త్రీ అవ్వచ్చు, పురుషుడు అవ్వచ్చు. నిన్ను శోధించేది ఏదైనా సరే, నీ జీవితాన్ని పతన స్థాయికి తీసుకెళ్లేది ఏదైనా సరే, దాని నుంచి నువ్వు పారిపో. ఎంత వేగంగా పారిపోతావో అంత వేగంగా దాన్ని స్విచ్ ఆఫ్ చేసే, దూరం పెట్టేసే, తెగదింపులు చేసే. అది ఫెలోషిప్ అయినా సరే, ఫ్రెండ్షిప్ అయినా సరే, ప్లేస్ అయినా సరే, పర్సన్ అయినా సరే. పాపం యొక్క క్రూరత్వం యేసుక్రీస్తును సిలువేసింది. పాపం యొక్క ఘోరత్వం దేవుని కుమారుణ్ణి సిలువకు అప్పజెప్పేటట్టు చేసింది. సో అది పాపంలో ఉన్నటువంటి దుష్టత్వం. ప్రతి ఒక్కరూ దాన్ని గమనించాలి. అతడు ఒట్టి చేతులతో సింహాన్ని చంపేశాడు, కానీ శోధన, స్త్రీ వల్ల వచ్చిన శోధన, తన కంటి వల్ల వచ్చినటువంటి శోధన, తన మనసు ప్రేరేపించిన శోధన విషయం లొంగిపోయాడు. ఈ శరీరాన్ని ప్రతి దినం సిలువేయాలని చెప్తుంది బైబిల్. యేసుప్రభు అన్నారు, ఇఫ్ యు ఫాలో మీ ఐ విల్ మేక్ యూ అన్నాడు. నువ్వు నన్ను వెంబడిస్తే నేను నిన్ను చేస్తానని. కానీ వెంబడించేటప్పుడు ఒక కండిషన్ ఉంది. కండిషన్ అప్లై. ఏంటి ఆ కండిషన్ అని అంటే, అకార్డింగ్ దట్ Luke 9:23, if you want to follow me, deny yourself. నీ సొంతాన్ని నువ్వు ఉపేక్షించుకోవాలి, నీ శరీరాన్ని సిలువెక్కించుకోవాలి, నువ్వు సిలువ మొయ్యాలి. అప్పుడే ఖచ్చితంగా నువ్వు నన్ను వెంబడించగలుగుతావు, నా కాడ నువ్వు మొయ్యగలుగుతావు. ఓ పక్క నేనుంటా నా కాడ మీద, ఇంకొక ప్రక్క నువ్వు ఉంటావు. మన ఇద్దరం కలిసి అలా కొనసాగలుగుతావు. అలాగ నువ్వు నన్ను వెంబడించగలుగుతావు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ శరీరాన్ని సిలువేయాలి. ఈ యొక్క లోకం దాని యొక్క నేత్రాశతో, శరీరంతో, జీవటముతో నేను ప్రేరేపిస్తూ ఉంటుంది. కాబట్టి నువ్వు ఆ యొక్క లోకాన్ని జయించాలి. దేవుని వాక్యం ద్వారా నువ్వు జయించాలి. అప్పుడే నువ్వు జయించే వ్యక్తిగా ఉంటావు. దేవుని వాక్యం అంటుంది, ఎవరైతే జయిస్తారో వారు దేవుని రాజ్యంలో నిత్యం నిలిచేవారుగా ఉంటారు. జయించు వారే శాశ్వతంగా ఈ లోకం నశించిన తరి వారు నిలిచేవారుగా ఉంటారు. కానీ ఇక్కడ సంసోను నశించిపోయాడు. అర్ధాంతరంగా తన జీవితం అనేది, తను ఏదైతే ఇత్తాడో ఆ పంట కోయటానికి ఎంతో నష్టపోవాల్సి వచ్చింది. శోధన నుంచి పారిపోవాలి, సాతానుతో పోరాటం చేయాలి. ఎవరు బలమైన వ్యక్తి, ఎవరు డేంజరస్ పర్సన్? నిన్ను శోధించే వాళ్ళు వెరీ డేంజరస్ పర్సన్, వెరీ క్రూయల్ పర్సన్స్. నిన్ను ఖచ్చితంగా ఘోరమైన పతన స్థాయికి, భ్రష్టత్వానికి తీసుకెళ్ళగలుగుతారు. ఆ విషయంలో వెరీ కేర్ఫుల్గా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. దేవుడు సహాయం కోసం మీరు కూడా మీ యొక్క పాపాల విషయంలో మీరు పశ్చాత్తాపడండి, ఒప్పుకోనండి, విడిచిపెట్టండి, దేవుణ్ణి అడగండి. ప్రభా, మరి సంసోను వారి నా జీవితం అలాగా ఎన్నో తప్పటడుగులోనికి వెళ్ళింది. ఇదిగో నువ్వు యెషయా గ్రంథంలో 43:19 చెప్పిన రీతిగా నా జీవితంలో ఒక నూతనమైన క్రియను ఆరంభించు దేవా. నా జీవితం అరణ్యంలా ఎండిపోయింది, మొద్దుబారిపోయింది, ఎడారిలా ఉన్నది, సంతోషం లేదు, సమాధానం లేదు. అలాగా నా జీవితం ఎంతో పాపం చేత ఓడించబడి ఉన్నది. నీవు నీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా నన్ను నింపి నా జీవితంలోనికి నదులను తీసుకుని రావా, నాకు సహాయం దయచేవా, నూతనమైన క్రియను ఆరంభించవా అని దేవునికి అప్పచెప్పుకోండి.
దేవుడు ఖచ్చితంగా మీ యొక్క జీవితాన్ని మరలా పునరుద్ధరిస్తాడు. ఆయన మీ జీవితాన్ని మరలా ఒక ఉన్నతమైనదిగా చేస్తాడు. ఆయన యొక్క పిలుపులో కూడా మిమ్మల్ని పునరుద్ధరిస్తాడు. దేవుడు అటువంటి సహాయం చేస్తాడు. పరిశుద్ధులకు తండ్రి, మహోన్నతులకు దేవా ప్రభువా, అయినటువంటి మా ప్రియులను నా ప్రభా ఈ వాక్యంతో సంధించి, ఈ వాక్యాన్ని మా హృదయంలో మనసులో ఉంచి, వారు నా ప్రభా కన్నులతో మనసుతో నిబంధన చేసుకుని దేవుని భయం కలిగి పరిశుద్ధమైనటువంటి కన్నులు గలవారై వారు నడుచుకున్నట్టు సహాయం దయచేయండి. సంసోను జీవితం మరి ఒక గొప్ప హెచ్చరిక, నిజంగా బైబిల్లోనే ఒక గొప్ప హెచ్చరిక, ఒక పతనమైనటువంటి జీవితం. మరి ఆ విషయం నుంచి నేర్చుకోవడానికి సహాయం దయచేయండి. దెలీలా అనే ఒక శత్రువు, ప్రేరేపించే శత్రువు, శోధించే శత్రువు, ప్రాణాలు తీసే శత్రువు, అధమ స్థాయికి తీసుకెళ్లే శత్రువు ఎప్పుడు మా చుట్టుపక్కల మాతోనే ఉంటుంది. గమనించి ప్రభా పోరాటం చేసేవారు కానీ పారిపోయేవారు ఉండడానికి సహాయం దయచేయండి. మీ కృపనిమ్మని శత్రువు యొక్క నా ప్రభా ప్లాన్స్ లోకి వెళ్ళకోకున్నట్లు, ఆ స్థలాలకి నడవకున్నట్లు, ఆ సహవాసం నిలిచి ఉండుకున్నట్లు మా ప్రియులకు మీ కృప దయచేయమని కూడా ప్రార్థన చేస్తున్నాం. యవనస్తులను భద్రపరచండి నా ప్రభా, మీ కృప చూపండి, మీ యొక్క పరిశుద్ధాత్మతో నింపండి, మీ ఆత్మకార్యం వారిలో జరిగించండి. మీరే నా ప్రభా వారిని నూతనపరచమని, నూతనమైన వ్యక్తులుగా ఈ యొక్క సమాజంలో చేయమని, నూతనమైన జీవితాన్ని సాక్ష్యాన్ని వారికి దయచేయమని, మీ యొక్క నూతనమైనటువంటి బలముతో వారిని ప్రభా మీ యొక్క ఉన్నతమైన ఉద్దేశాల కోసం, ప్రణాళికల కోసం మీరు వాడుకొనమని మా ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క అత్యున్నతమైన శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేసి అడుగు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.